शफीन मुस्लिम अनिसिल गरीबिन रहमत लिल आलमीन अल्लाह मुराद मुस्ताक़िन तमसील आरिफ గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయన టీడీపీ జెండా పల్లెల పేదలకై ఇందు వండదండ పేదల బతుకు మాత్రం అచ్చరపుల బిడ్డ పేదల బతుకు మాత్రం అచ్చరపుల బిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె हमारे जजेदार के हाथों से అందుకే ముస్లిం సోదరులు తప్పు చేసినప్పుడు దేవుడి దగ్గర తల వంచుకుని తప్పుని ఒప్పుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళని ఆహ్వానిస్తున్నానని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు ముస్లింస్ లో ఇంకో గొప్ప గుణం జాకాత్. తనకున్న సంపాదనలో ఎంతో కొంత పేదవాడి కోసం ఖర్చు పెట్టేటువంటి మతం ఏదన్నా ఉంది అంటే అందరూ ఖర్చు పెడుతున్నాం, నేను కూడా ఖర్చు పెడతా. కానీ ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఒక పేదవాడిని అక్కుని తెచ్చుకుంటారు. పేదవాడిని ధనవంతులు చేసే కొరకు, పేదవాడికి ఏదో విధంగా సహాయం చేసే వరకు ప్రతి ఒక్కరు కూడా వారు కొంత కొంత ఆ సహాయం చేస్తుంటారు అనే విషయాలు కూడా మీరు తెలియజేస్తున్నా. ఇంకా నాలుగోది సౌం అంటే ఉపవాసాలు.
మనం చెయ్యం. ఎప్పుడో శనివారం నాడు ఇతర రోజుల్లో ఉపవాసాలు చేస్తుంటే ముస్లిం సోదరులు రంజాన్ రోజుల వరకు కూడా దాదాపు 30 రోజుల పాటు వాళ్ళు నమాజ్ చేస్తూనే ఉంటారు. రంజాన్ లో ఉదయం సూర్యోదయానికి ముందు ఉమ్ము పీల్చితే సూర్యాస్తమయం వరకు కూడా నీళ్లు తాగకుండా కూడా మీదకుండా దేవుడి కోసం త్యాగం చేసేటువంటి ముస్లిం సోదరులు నేను అభిమానిస్తున్నా. అందుకోసమే వాళ్ళని నా హృదయాల్లో పెట్టుకుంటున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. వీటన్నిటితో పాటు జీవితంలో ఎక్కడో కూడా ఖండాలు దాటి సముద్రాలు దాటి ఏరోప్లేన్ లో వెళ్ళి ఎక్కడో హజ్యాత్ర చేయాలని వాళ్ళ ఖురాన్ తెలుపుతుంది. కాబట్టి చనిపోయే లోపల ప్రతి ఒక్కరు కూడా మక్కా మసీదుకి వెళ్ళడం హజ్కి వెళ్ళడం కూడా జరుగుతుంది. కాబట్టి అటువంటి ఉన్నతమైన లక్షణాలను పుణ్యకమర్చుకున్న ఈ ముస్లిం సోదరుల మీద నాకు ప్రత్యేక ప్రేమ ఉంది. కాబట్టి నేను చదువుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ నాగూరు దర్గాకి రావడం జరుగుతుంది. నేను కాలేజీ చదువుల్లో అజ్ఞాత పడుతుంది. దాదాపు 10-15 సంవత్సరాలుగా నిత్య సందర్భంలో కూడా ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. నిన్నటి నా గెలుపులో ఈ నాగూరు వారి ఆఫీసులు ఉండబట్టే ఈ కావలి గడ్డ మీద అత్యధికమైన మెజారిటీ నాకు వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని మతాలను మనం ప్రేమిద్దాం. అన్ని మతాల్లో ఉన్న లక్షణాలను నేర్చుకున్నాం. మనం ఒక మనిషిగా తోటి వాటికి సహాయపడే విధంగా ఎదుటి వ్యక్తిని గౌరవించే విధంగా అందరం మనుషులనే కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో అందరికీ తోడుండే విధంగా బతికిన రోజే మన జీవితానికి ఒక సార్థకత ఉంటుందనేటువంటి నిర్వచనానికి నాంది పలుకుతూ మనందరం కూడా కావాలని జాగ్రత్తగా కాపాడుకున్నామని ఈ సందర్భంగా రాజకీయంగా కూడా మీకు ఒక్క మాట చెప్తున్నా. ఈ రోజు రాష్ట్ర ప్రదాత, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ఒక యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం, ఒకవైపున పవన్ కళ్యాణ్ గారి సూచనలు, ఒక నాయకుడైనటువంటి డాక్టరైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ రోజు ఎన్నో లేని ప్రేమను పెంచుకున్న నియోజకవర్గం ఏదన్నా ఉంది అంటే అది కావలి నియోజకవర్గం కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. కారణం మన బిడ్డలు చదువుకున్నారు, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ రావడం, రామాయపట్నం పోర్టు, ఇండోసల్ కంపెనీ, బీపీసీఎల్ కంపెనీ, ఇథనాల్ కంపెనీ, ఈరోజు జేఎస్డబ్ల్యూ కంపెనీ, కొన్ని వందల కంపెనీలు కావలికి రాబోతున్నాయి. మన ప్రాంతం ఒక పారిశ్రామిక వాడగా మారబోతుంది. దీంట్లో మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకనే పూజ చేసేటప్పుడు, నమాజ్ చేసేటప్పుడు, ప్రార్థన పాడేటప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని మనందరం కోరుకుంటే మన బిడ్డల జీవితాలు బాగుంటాయని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా కోరుకుంటూ మీరు ఇక్కడికి వచ్చింది పాటలు పాడాలి, ఆనందించాలని వచ్చారు. ఈ టైంలో మీరు ఎక్కువ టైం ఇక్కడ ఉండడం కూడా సభ్యత కాదు కాబట్టి